మొందా తుఫాన్తో తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కుండపోత వాన కురిసింది. వరద నీటితో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షము, ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్న మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నట్టుగా తెలుస్తుంది. రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా వర్షం కొనసాగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట పొలాల్లో ఉన్న పంట కోతలకి ఈ వర్షం వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంటలు చాలా మట్టుకు ఈ వర్షాలకి వల్ల వరదల వల్ల నేల కురిగిపోయింది. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో మొలకలెత్తే పరిస్థితి ఉంది. ఇదే వరవడి కనుక రేపు కూడా కొనసాగితే పూర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిచి మొలకలెత్తడం, రంగు మారే ప్రమాదం ఉంది. రైతులు తీవ్ర దైన్య పరిస్థితిని దీనికి ముందు నుంచి దాదాపు 20 రోజుల ముందు కేంద్రాలు తెరుచుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఓపెన్ చేస్తూ వచ్చినప్పటికీ అఫీషియల్ గా ధాన్యాలు కొనుగోలు మాత్రం చేయలేదు. కేవలం లాంఛనప్రాయంగానే అవి ఏర్పాటు చేశారు. కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా కూడా వాళ్ళ ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యంతో ఇంతలో వర్షం పడడంతో వాళ్ళ ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. ప్రస్తుతం అయితే ఇంకా ఈ వర్షం ప్రధానంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ఉంది. ఇటు హుస్నాబాద్ లో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి భారీ వర్షాలకి ఈదురుగాలు వర్షం వల్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు కొమరవెల్లి ఇటు సైడ్ తో పాటు చాలా చోట్ల దుబ్బాక నియోజకవర్గాల్లోనూ పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. ఇక మెదక్ జిల్లా విషయానికి వచ్చేసరికి మెదక్ జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొత్తం ధాన్యం తడిసిపోయింది. ఇక మంజీరా నదికి మళ్ళీ వరద ఉధృతి పెరగడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయం యొక్క గర్భాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురం వద్ద అమ్మవారి నుంచి ఉత్సవ విగ్రహం నుంచి నిత్య కైంకర్యాలు చేస్తూ భక్తులకు దర్శనం. ప్రభుత్వం నుంచి కలెక్టర్లు అందరికీ ఆదేశాలంటే ఇప్పటికే అప్రమత్తంగా కలెక్టర్లు కూడా జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు కూడా సూచనలు ఇచ్చారు, జల వనరుల వైపు వెళ్ళొద్దని చెప్పి.